హరీష్ రావు, సంతోష్ రావు అవినీతి అనుకుండలని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఈ ఇద్దరి ప్రమేయంతోనే కేసీఆర్ కు అవినీతి మరక అంటిందన్నారు. కేసీఆర్ ఎప్పుడు ఆస్తులు సంపాదించాలని ఆలోచించలేదన్నారు. సోషల్ మీడియాలో అడ్డగోలు రాతలు రాయిస్తే ఊరుకోబోమని హరీష్ రావు, సంతోష్ రావుని హెచ్చరించారు కవిత. అభాండాలు ఎందుకు వేస్తున్నారు, వేసేటటువంటి అవకాశం ఎవరిచ్చారు అన్నది కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా ఆలోచన చేయాలి, తెలంగాణ ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఎందుకోసం వస్తుంది కేసీఆర్ గారికి అవినీతి మరక, ఎవరి వల్ల అంటింది అలా, అది ఆలోచన చేసుకోవాలి కదా మనం కూడా. కొంతమంది కేసీఆర్ గారి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది. అయినా మళ్ళీ వాళ్ళనే మోస్తాం, అయినా మళ్ళీ వాళ్ళనే ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందటికి పోతుంది? ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతా ఉన్నాను. ఇవాళ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మేఘా కృష్ణారెడ్డి గారు ఇంకోటి, మేఘానో బోగానో ఏదో. ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితో కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే, నీళ్ళ కోసం ఆలోచన చేస్తే, వీళ్ళు సొంత వనరుల కోసం, డెవలప్మెంట్ కోసం, ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి, కేసీఆర్ గారి కాలి గోటికి సరిపోని వ్యక్తి, ఆయన నిలబడి కేసీఆర్ గారిని చెయ్యెత్తి చూపించి కేసీఆర్ గారి మీద సిబిఐ ఇవాళ నేను వేస్తా అని చెప్తున్నాడంటే కారణం ఎవరు దీనికి? నేను భరించిన, ఇదే హరీష్ రావు గారు, ఇదే సంతోష్ రావు గారు అనేక కుట్రలు చేసినా కూడా భరించిన. నా మీద ఓపెన్గా మీడియా మిత్రులందరితో రకరకాల మాటలు చెప్తే కూడా నేను భరించిన. నా పర్సనల్ అటాక్కి నేను ఎప్పుడు కూడా వాళ్ళను ఇంతవరకు పేరు పెట్టి పిలవలేదు, మాట్లాడలేదు. ఫస్ట్ టైం చెప్తున్నా. నేను ఎందుకోసం చెప్తున్నా? కేసీఆర్ గారికి ఈ వయసులో సిబిఐ ఎంక్వైరీ ఏందండి? ఎందుకోసం ఆ కర్మ పట్టింది? ఎందుకు భరించాలి? ఇటువంటి వాళ్ళని చూస్తూ ఎందుకోసం ప్రొటెక్ట్ చేసుకోవాలి? బీఆర్ఎస్ పార్టీ తమ్ముల కోపం రావచ్చు, కానీ వాస్తవాలు చేదుగున్నా అప్పుడప్పుడు మాట్లాడుకుంటేనే, మందు తీసుకుంటేనే ఆరోగ్యం మంచిగా అవుతుంది. దగ్గరుండి ఈ అవినీతి అనకొండలు బీఆర్ఎస్ పార్టీని ఏదైతే డిస్టర్బ్ చేసిండ్రో వాళ్ళని మాత్రం ఏమన్నారు? ఈ ఇంటర్నల్ అండర్స్టాండింగ్ అనేది ఎక్స్పోజ్ కావాలి. రేపటి నుంచి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా కదా, రేపటి నుంచి ఏం మాట్లాడతారు తెలుసా? ఈ మొత్తం బ్యాచ్లన్నిటికీ సోషల్ మీడియా బ్యాచ్లు ఉన్నాయి, వీళ్ళందరికీ బాగా చాలా బ్యాచ్లు ఉన్నాయి. వాళ్ళంతా రేపటి నుంచి ఏమంటారు? నన్ను ఒకళ్ళు బీజేపీ ఆపరేట్ చేస్తుంది అంటారు, ఒకళ్ళు కాంగ్రెస్ ఆపరేట్ చేస్తుంది అంటారు, ఒకళ్ళు రేవంత్ రెడ్డి చెప్తే మాట్లాడుతుంది అంటారు, ఇంకోళ్ళు బండి సంజయ్ చెప్తే మాట్లాడుతుంది అంటారు. ఖబర్దార్ బిడ్డ, నేను ఎవరు చెప్తే ఆడేటటువంటి తోలుబొమ్మని కాదు. అందుకే చెప్తున్నా, ఇన్ని రోజులు చెప్పలే, నాకు నరకం చూపిస్తున్నారు. ప్రతిరోజు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు రాపిస్తున్నారు. ఎప్పుడు వీళ్ళ పేర్లు తీసుకోలే, ఇష్టం వచ్చినట్టు ప్రెస్ వాళ్ళకు మాట్లాడుతూ చాలా విషయాలు చెప్తున్నారు. ఎప్పుడు వాళ్ళ పేర్లు తీసుకోలే, ఇలా తీసుకుంటున్నాను. రేపటి నుంచి ఏం మాట్లాడతారు? సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఏం మాట్లాడతారు? కేసీఆర్ అంటే సిబిఐ కేసు అంటారు. మీకు పైసలు కావాలి కదా, మీకు పేరుతోనేం పని? ఇంకా కూడా ఈ విషయాలు అర్థం చేసుకోకుండా, ఇంకా కూడా ఇటువంటి వ్యక్తుల్ని దూరం పెట్టుకోకుండా ఉంటే ఇక కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు వేసేటటువంటి స్థాయికి వచ్చినాక ఏం పార్టీ ఉంటేంది పోతే. బీఆర్ఎస్ పార్టీ నాయకులు నన్ను తిట్టుకున్నా సరే, లోకల్ బాడీ ఎన్నికలలో నాకు నష్టం జరుగుతుంది అనుకున్నా సరే, మా నాన్న మీద సిబిఐ ఎంక్వైరీ పడ్డాక ఏముంది? తొక్కల ఎలక్షన్ ఒకటి గెలుస్తారు, ఒకటి ఓడిపోతారు. అసలు ఓడిపోయే పరిస్థితి ఎట్లా వచ్చింది? ఇటువంటి దుర్మార్గుల వల్ల కాదా వచ్చింది? ఆలోచన చేసుకోవాలి కదా. ఓ అంటే నా దగ్గర పైసలు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, సోషల్ మీడియాలు ఉన్నాయి, ఎటు పడితే అటు మాట్లాడతామంటే తోలు తీస్తాం చెప్తున్నా నేను. రైట్, ఇక కవిత కామెంట్లపై మరింత సమాచారం శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్, హరీష్ రావు, సంతోష్ రావులను హెచ్చరిస్తూ కవిత అయితే కామెంట్స్ చేసినట్టు తెలుస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? మాధురి, ఇంతవరకు కవిత చాలా అంశాలు మాట్లాడారు. మెయిన్గా బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తామనేది అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది ఆ కామెంట్. ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి ఈ కామెంట్స్ ఖచ్చితంగా ఇది బీఆర్ఎస్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించే విధంగా ఉన్నాయని అనుకోవచ్చు. ఈ సంచలన వ్యాఖ్యలుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా కవిత అసంతృప్తితో ఉన్నారు. కేసీఆర్ని కలిసినా కేసీఆర్కు ఆమెకు మధ్య మాటలు లేవన్నటువంటి విషయాలు, ఇంకొక వైపు అన్నైనటువంటి కేటీఆర్తో కూడా ఆమె దూరం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వస్తుంది. సో రాఖీ కూడా కట్టుకోలేదు మనం చూసాం. సో ఇప్పుడు ఈరోజు చేసినటువంటి
కామెంట్స్ మాత్రం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లోనూ మిగతా రాజకీయ పార్టీల్లోనూ రాజకీయ విశ్లేషకుల్లోనూ ఖచ్చితంగా ఒక చర్చకైతే దారితీశాయని చెప్పొచ్చు. ఖచ్చితంగా ఇది బీఆర్ఎస్ను ఇరకాటంలో పెట్టే విధంగా ఉన్నాయనేది రాజకీయ విశ్లేషకుల యొక్క అంచనా. కవిత చేసినటువంటి ఒక 5-6 కామెంట్స్లో మెయిన్గా ఒక 2-3 మనం ప్రస్తావించుకుంటే, మెయిన్గా ఎప్పుడు కవిత మాట్లాడినా అంటే గతంలో హరీష్ రావు మీద మాట్లాడారు, కానీ ఈ స్థాయిలో ఆమె ఎప్పుడూ ఫైర్ కాలేదు. కేసీఆర్కు అవినీతి మరకలు అంటించిందే హరీష్ రావు అనేటువంటి కామెంట్స్ని చేశారు. ఇంకొక వైపు మాజీ ఎంపీ సంతోష్ రావు ఉంటాడు, గతంలో రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలన కూడా ఆయన చాలా కీ రోల్ పోషించారు సంతోష్ రావు, అందరికీ తెలిసినటువంటి విషయమే. సో కేసీఆర్ను కలవాలన్నా, కేసీఆర్ని కాంటాక్ట్ కావాలన్నా, కేసీఆర్తో మాట్లాడాలన్నా మధ్యలో సంతోష్ రావు ఉంటారు. అది బీఆర్ఎస్లో చిన్న కార్యకర్తల నుంచి అందరికీ పెద్దవాళ్ళ వరకు కూడా తెలుసు అనమాట. సో ఆ స్థాయిలో ఉంటారు ఆయన. సో సంతోష్ రావు వీళ్ళిద్దరిని టార్గెట్ చేస్తూ ఈరోజు కవిత చేసినటువంటి కామెంట్స్ పార్టీలో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. ఇప్పుడైతే హరీష్ రావు లేరు, ఆయన తన కూతురు ఈ అడ్మిషన్ కోసం యూకే వెళ్ళారు. నిన్ననే అసెంబ్లీలో ఆయన చెప్పారు. సో మరి ఆయన వచ్చిన తర్వాత స్పందిస్తారా, లేదంటే ట్విట్టర్ వేదిక ద్వారా ఏమన్నా కవిత కామెంట్స్కు రిప్లై ఇస్తారనేదే చూడాలి. సో మొత్తానికి కవిత చేసినటువంటి కామెంట్స్ అయితే ఇప్పుడు బీఆర్ఎస్ వర్గాల్లో ప్రకంపనలు అని చెప్పి మనకు అనుకోవచ్చు. పార్టీలో ఇట్లాంటి పరిస్థితులు అంటే ఎప్పుడైనా మిగతా రాజకీయ పార్టీ మీద విమర్శలు చేసుకోవడం, నాయకుల మీద విమర్శలు చేసుకోవడం కామన్, కానీ అంతర్గతంగా ఉన్నటువంటి సమస్యలు బీఆర్ఎస్లో గతంలో ఎప్పుడూ లేవు. సో మొదటిసారి కేసీఆర్ కూతురుగా కవిత చేసినటువంటి ఆరోపణలు లీక్ కానించి మొదలు పెడితే ఇప్పుడు హరీష్ రావు మీద చేసినటువంటి కామెంట్స్ వరకు కూడా ఇవన్నీ పార్టీలో గత కొన్ని రోజుల నుంచి కూడా జరుగుతున్నటువంటి చర్చ. సో ఇప్పుడు చేసినటువంటి కామెంట్స్కు పార్టీ ఖచ్చితంగా ఇరకాటంలో పడేటువంటి పరిస్థితి. కేసీఆర్ దేవుడు అంటూ కేసీఆర్ కనీసం ఆయన పర్సనల్ విషయాలకు సమయం ఇవ్వకుండా తెలంగాణ కోసమే తన మొత్తం కూడా జీవితాన్ని ఇప్పటివరకు ఆయన చేసినటువంటి పోరాటాలు, తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని, తర్వాత తెలంగాణ అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు కవిత ప్రస్తావిస్తూ మీడియాలో మాట్లాడారు. సో ఇప్పుడు కవిత చేసినటువంటి కామెంట్స్ మీద మరి బీఆర్ఎస్లో ఉన్నటువంటి పెద్దలు ఎట్లా రియాక్ట్ అవుతారో చూడాలంటే కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, తర్వాత కేసీఆర్ కావచ్చు, ఈ ముఖ్యమైనటువంటి నాయకులు ఎట్లా రియాక్ట్ అవుతారనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా కొన్ని కామెంట్స్ అంటే అవినీతికి సంబంధించినటువంటి కామెంట్స్, కాళేశ్వరం ప్రాజెక్టు మీద రాష్ట్ర ప్రభుత్వము సిబిఐ విచారణ కోసం రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో ఒక ప్రకటన చేశారు. సిబిఐ విచారణ చేయించాలి, కాళేశ్వరంలో జరిగినటువంటి అవకతవకలు, అవినీతి అనేటువంటి విషయం మనకు తెలిసిందే. సో ఇప్పుడు కేసీఆర్కు ఈ సిబిఐని ఎదుర్కోవడం ఈ వయసులో అవసరమైనటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఇంకొక వైపు హరీష్ రావును అట్లనే సంతోష్ రావును వీళ్ళిద్దరిని కూడా అనకొండలు అంటూ ఆమె కామెంట్ చేశారు. వీళ్ళకి డబ్బు పిచ్చి తప్ప ఇంకొకటి లేదు. సో కేసీఆర్ ఎప్పుడు కూడా డబ్బు కోసం చూడలేదు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే ఆయన జీవితం అంతా త్యాగం చేసినట్టుగా. అంటే టీడీపీ తర్వాత 2021లో టీఆర్ఎస్ పెట్టిన తర్వాత ఆయన అంతా కూడా మొత్తం తెలంగాణ మీదనే దృష్టి పెట్టారు అనేటువంటి అభిప్రాయం వచ్చేలా మాట్లాడారు. సో అనకొండలు అంటూ చేయడం, తర్వాత దుర్మార్గులు అంటూ మాట్లాడడం. సో మొత్తానికి ఈ అంటే హరీష్ రావు తర్వాత సంతోష్ రావు మీద చేసినటువంటి కామెంట్స్ అయితే పెద్ద ఎత్తున పార్టీలో అయితే చర్చకు దారితీసే. వాస్తవానికి 4 o'clock ఆమె ప్రెస్ మీట్ అని చెప్పారు. తెలంగాణ జాగృతి కార్యాలయం ఇంటి పక్కనే, కవిత ఇంటి పక్కనే ఉంటుంది. సో అందరూ మీడియా వాళ్ళు కానీ లేదంటే ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలు ఏమనుకున్నారంటే కవిత అమెరికా వెళ్ళింది 16వ తారీఖున తన కొడుకు అడ్మిషన్ కోసం, తిరిగి ఈరోజు వచ్చింది. సో కాబట్టి క్యాజువల్గా సిబిఐ విచారణకు సంబంధించినటువంటి అంశాలే ప్రస్తావిస్తారు. క్యాజువల్ ప్రెస్ మీట్ అనుకున్న మీడియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా. కానీ మీడియా ప్రెస్ మీట్ స్టార్ట్ చేసినటువంటి కాసేపటికే ఆమె చేసినటువంటి కామెంట్స్ అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, అక్కడ ఉన్న పక్కన ఉన్నటువంటి తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి నేతలకు, మీడియా అంతా కూడా షాక్ అయింది. ముఖ్యంగా హరీష్ రావును టార్గెట్ చేస్తూ చేసినటువంటి కామెంట్స్ కానీ, అట్లనే సంతోష్ రావుపై చేసినటువంటి కామెంట్స్ కానీ, ఇంకొక వైపు మెగా కృష్ణారెడ్డి అంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్, ఇతర కాంట్రాక్టులు కూడా ఆయన ఈ 10 ఏళ్ల పాలనలో ఆయన కాంట్రాక్ట్ చేశారు. ఇంకొక వైపు కేసీఆర్కు అత్యంత సన్నిహితంగా ఆయన ఉన్నారు. సో ఆయన మీద కూడా కామెంట్ చేశారు. సో మొత్తానికి ఈ కామెంట్స్ను బీఆర్ఎస్ ఎట్లా చెప్పుకోవాలి, గత కొన్ని రోజుల నుంచి ఇంటర్నల్గా కామెంట్స్ కావచ్చు, చిట్ చాట్లో చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, తర్వాత అమెరికా వెళ్ళినప్పుడు కూడా ఒక బహిరంగ లేఖ రాశారు. ఆమెని
తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాల నుంచి తొలగించి కొప్పుల ఈశ్వరికి ఇచ్చారు. సో ఆ పోస్టు ఇచ్చినప్పుడు కూడా ఆమె ఒక బహిరంగ లేఖ రాశారు. నన్ను ఇబ్బంది పెడుతున్నారు, కుట్ర చేస్తున్నారు, కక్షపూరితంగా వివరిస్తున్నారు, నా లేఖ లీక్ అయింది, దానికి కారణం ఎవరో చెప్పమంటే నాపై కుట్ర చేశారు అన్నటువంటి కామెంట్ చేస్తూ వచ్చారు. సో ఇప్పుడు ఈరోజు చేసినటువంటి కామెంట్స్ అయితే ఖచ్చితంగా సంచలనం సృష్టించాయని చెప్పొచ్చు. మరి అవినీతికి పాల్పడిందని డైరెక్ట్గా ఆమె హరీష్ రావుని కామెంట్ చేయడం వెనుక ఖచ్చితంగా ఇప్పుడు మిగతా అటు కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి ఇవి ఖచ్చితంగా అస్త్రంగా మారుతాయి. మిగతా ప్రజా సంఘాలు కావచ్చు, ఎవరైనా మాట్లాడడానికి ఇప్పుడు బీఆర్ఎస్ని టార్గెట్ చేయడానికి ఈజీగా ఉంటాయి. ఎందుకంటే స్వయంగా కేసీఆర్ కూతురుగా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా చేసినటువంటి కామెంట్స్ పైన పార్టీ ఖచ్చితంగా రియాక్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేదంటే అది పార్టీకి డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. నిజంగానే హరీష్ రావు ఆ స్థాయిలో ఇక్కడ అవినీతికి పాల్పడ్డారా, కేసీఆర్కు అవినీతి మరకలు అందించే విధంగా ఆయన వివరించారన్నటువంటిది మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొక వైపు సంతోష్ రావు మీద ఎప్పటి నుంచో విమర్శలు వస్తున్నాయి. వాస్తవానికి కేటీఆర్ తర్వాత హరీష్ రావు మీద పెద్దగా విమర్శలు లేవు, కానీ సంతోష్ రావు మీద మొదటి నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. గతంలో ఆమె చేసినటువంటి కామెంట్స్ అంటే కవిత ఇంటర్నల్గా మీడియా చిట్ చాట్లో చేసినటువంటి కామెంట్స్ సంతోష్ రావుని ఉద్దేశించి అని తెలిసినప్పటికీ కూడా ఇప్పుడు ఆమె పెద్దగా పేరు తీసుకోలేదు. సో ఈరోజు డైరెక్ట్గా రికార్డెడ్గా ప్రెస్ మీట్లో ఈ అంశాన్ని ప్రస్తావించడంతో ఇప్పుడు బీఆర్ఎస్ అంటే ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. ఇంకొక వైపు జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక జరగబోతుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఒకవైపు సిబిఐ విచారణ అని చెప్తున్నారు, అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో కవిత చేసినటువంటి ఈ పొలిటికల్ కామెంట్స్, ఈ ఆరోపణలు ఖచ్చితంగా పార్టీలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలన్నా లేదంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి వెళ్ళాలంటే ఖచ్చితంగా మిగతా రాజకీయ పార్టీలు ముఖ్యంగా అధికార పార్టీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తూ మాట్లాడతారు. ఇప్పుడు హరీష్ రావుని కూడా ఇరకాటంలో ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ట్రబుల్ షూటర్గా పేరుంది, కొంత గ్రౌండ్లో వర్క్ చేసేటువంటి పేరుంది. సో నిజంగా కూడా నిన్న ఆయన అసెంబ్లీలో మాట్లాడడం కానీ లేదంటే అధికార పక్షాన్ని కొంత మంత్రులను ఇరకాటంలో పెట్టే విధంగా వివరించడంలో కానీ సో హరీష్ రావు ఒక డెడికేటెడ్గా పనిచేస్తారనేటువంటి పేరుంది. కానీ కవిత చేసినటువంటి ఈ ఆరోపణలపై ఇప్పుడు క్యాడర్లో ఒక చర్చ జరుగుతుంది, కింది స్థాయి నేతల్లో ఒక చర్చ జరుగుతుంది. సో ఖచ్చితంగా దీనికి ఎట్లా రియాక్ట్ కావాలనేది కూడా పార్టీ ఆలోచించవచ్చు. సో ఖచ్చితంగా కవిత చేసినటువంటి ఈ ఆరోపణలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ సమాధానం ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పటికే కవిత మీద యాక్షన్ ఉంటుందంటూ గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడు చేసినటువంటి కామెంట్స్ మీద కవితపై ఏమైనా యాక్షన్ ఉంటుందా, పార్టీ పరంగా నోటీస్ ఇస్తారా, ఆమె మీద వివరణ అడుగుతారా, లేదంటే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా అనేటువంటి విషయాలను మనము చర్చించుకుంటే ఏం జరగబోతుంది అనేది 1-2 రోజుల్లో తెలిసేటువంటి అవకాశం ఉంది. ఇందాక నేను చెప్పినట్టుగా హరీష్ రావు యూకేలో ఉన్నారు. యూకే నుంచి తిరిగి వస్తే ఒక 2-3 రోజుల్లో తిరిగి వస్తే కనుక ఖచ్చితంగా ఆయన రియాక్ట్ కావాలి. మీడియా ప్రశ్నిస్తుంది, కార్యకర్తలు ప్రశ్నిస్తారు, నేతల్లో చర్చ జరుగుతుంది, పార్టీలో చర్చ ఖచ్చితంగా ఉంటుంది. ఈ స్థాయిలో ఒక కేసీఆర్ కూతురుగా కవిత చేసినటువంటి ఆరోపణలకు హరీష్ రావు రిప్లై ఇవ్వాలి, మాజీ ఎంపీ సంతోష్ రావు రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకొక వైపు ఈ సిబిఐ విచారణ సమయంలో కాంట్రాక్టర్గా ఉన్నటువంటి మెగా కృష్ణారెడ్డి నుంచి కూడా ఏమైనా రిప్లై వస్తుందో మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొక అంశాన్ని కూడా మనం ప్రస్తావించుకోవాలి. ఒకటి ఏంటంటే హరీష్ రావుకు 2014లో సో ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి తెలంగాణ మొత్తం కూడా ఈ తాగునీటి సమస్యలు పరిష్కరించాలన్నా లేదంటే సాగునీటి సమస్యలు పరిష్కరించాలన్నా కొంత హరీష్ రావుకు అప్పుడు కేసీఆర్ ప్రయారిటీ ఇచ్చారు. ఇరిగేషన్ శాఖ మంత్రిగా అప్పగించారు 2014 నుంచి 2018 వరకు. ఆ తర్వాత ఆయనకు రెండోసారి ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఇవ్వలేదు. కారణము ఆయన అవినీతికి పాల్పడుతున్నారు, కేసీఆర్కు ఇబ్బంది అవుతుందనే ఆయనకు రెండోసారి ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఆయనకు అవకాశం ఇవ్వలేదు, వేరే ఆర్థిక శాఖ మంత్రిగా ఇచ్చారన్నటువంటి విషయాన్ని కూడా కవిత చెప్పారు. సో ఇట్లా ఒక్కొక్క అంశాన్ని అంటే అవినీతి అనకొండలు అంటూ చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, దుర్మార్గులు అంటూ చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, కేసీఆర్కు అవినీతి మరకలు అంటించింది వీళ్ళు ముగ్గురే అన్నటువంటి విషయం కావచ్చు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా కవితకు ఏదో సమాచారం ఉండే ఈ అంశాలన్నీ ప్రస్తావించింది అనేది మనం మీడియాలో చెప్పుకున్నప్పుడు కూడా పార్టీ ఎట్లా రియాక్ట్ అవుతుంది, ఎట్లా రియాక్ట్ కాబోతుంది అనేది కూడా కార్యకర్తలకు పార్టీగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఖచ్చితంగా సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇంకొక అంశాన్ని కూడా ప్రస్తావించారు. సోషల్ మీడియాలో నన్ను ఇక్కడ నుంచి రేవంత్ రెడ్డి లేదంటే కాంగ్రెస్కు దగ్గరగానో లేదంటే బీజేపీకి దగ్గరగానో లేదంటే కాంగ్రెస్ బీజేపీ నేతలు మాట్లాడించారు అనుకుంటారు. కానీ ఈ ముగ్గురు హరీష్ రావు వెనక కాంగ్రెస్ పార్టీ ఉందన్నటువంటి ఆరోపణలు కూడా కవిత చేశారు. ఇవి సంచలన కామెంట్స్గా మనం చెప్పుకోవచ్చు. చూడాలి 1-2 రోజుల్లో ఏం జరగబోతుంది, బీఆర్ఎస్ వర్గాల్లో ఈ కామెంట్స్ మీద ఎట్లా బీఆర్ఎస్ రియాక్ట్ కాబోతుంది అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది.